ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నగలు బాగానే ఉన్నాయి కదా, మెరుగు పెట్టడం ఎందుకు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. అవును బాగానే ఉన్నాయి అని బామ్మగారు చెబుతూ ఉంటే, ఇంకా మెరిసిపోవాలని పెట్టిస్తుందిలే అని చెప్పి కాంచన అంటుంది. అయితే సరేలే సేటు కూర్చోండి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. అమ్మ నువ్వు వెళ్ళి నగలు తీసుకురాబో అని చెప్పి అనన్య చెప్పడంతో గీత వెళ్ళి నగలు తీసుకొస్తుంది. సేటు మంచిగా చూసి లెక్క రాసుకో అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటే, సరేనండి అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సేటు నగలన్నిటిని తీసి వాటిని ఫోటో తీసుకుని లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా దగ్గరుండి చూస్తూ ఉంటారు. ఇదేంటి ఈ సేటు ఇచ్చిన నగలు ఇచ్చినట్టు తీసుకెళ్ళిపోతాడు అనుకుంటే అందరి ముందు పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆనంద వాళ్ళ నగలు కూడా ఇందులో పెట్టానే, దొరికిపోతానే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సేటు నగలన్నిటినీ ఫోటో తీసుకుని లిస్ట్ రాసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఆనంద వాళ్ళ నగ వచ్చినప్పుడు అనన్య పక్కనే ఉన్న కాంచన కాలు తొక్కుతుంది. ఇక దాంతో కాంచన అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అందరూ కూడా కాంచన వైపు చూసుకుంటూ నగల వైపు చూడరు. ఇది కామనే సేటు రాసుకోండి అని అనన్య చెప్పడంతో ఇక సేటు ఆనంద నగలు కూడా ఫోటో తీసుకుని లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. ఏమైంది కాంచన అని గీత అడుగుతూ ఉంటుంది. నాకు అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటే, నీకు షుగర్ ఉంది కదా అని అనన్య అంటూ ఉంటుంది. నాకు షుగరా అని చెప్పి కాంచన అంటూ ఉంటే, నీకు షుగర్ ఉందని చెప్పావు కదా, షుగర్ అన్నోళ్ళకి అప్పుడప్పుడు అరికాల్లో చిట్టుకుమంటాయిలే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఏదో వచ్చి మీద పడ్డట్టు అలా చేసావేంటే అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది. అమ్మ మీరు ఇచ్చిన నగలన్నిటినీ ఫోటో తీసుకుని లిస్ట్ రాసుకున్నాను, మెరుగు పెట్టి తీసుకొస్తాను అని చెప్పి సేటు చెప్పడంతో సరే సేటు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సేటు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య స్నానం చేసి వస్తుంది. ఇదేంటి చైను ఉంగరం ఎక్కడే పెట్టానో కనిపించట్లేదు అని చెప్పి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవ్ వాళ్ళు కూడా విశ్వనాథం ఇంటికి వస్తారు. గీత విశ్వనాథం ఇద్దరు కూడా ఆనంద భైరవ్ వాళ్ళకి ఎదురు వెళ్ళి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవ్ వాళ్ళు లోపలికి రాగానే రండమ్మ కూర్చోండి అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది. ఆనంద భైరవుని చూసి నమస్కారం ఆంటీ కూర్చోండి అని అనన్య చెప్తూ ఉంటే అనన్య వైపు ఆనంద భైరవి కోపంగా చూస్తూ ఉంటుంది. మీరు జరిగిన పనికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని భయపడ్డామమ్మా, త్వరగా మర్చిపోయినందుకు సంతోషంగా ఉంది అని బామ్మగారు చెప్తూ ఉంటుంది. మర్చిపోయి రాలేదండి, ఒకరు చేసిన తప్పుకు మరొకరిని శిక్షించడం కరెక్ట్ కాదనుకున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవును శరణ్య ఎక్కడ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, లోపల రెడీ అవుతుంది వెళ్ళి తీసుకొస్తాను అని అనన్య లోపలికి వెళ్తుంది. ఇక అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి శరణ్య రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఏంటి నగల కోసం వెతుకుతున్నావా, వస్తాయి నగలు, ఆనంద భైరవ్ ఆంటీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ దగ్గరికి నగలు వస్తాయి అని చెప్పి అనన్య మనసులో అనుకుని, ఏంటి శరణ్య ఏం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అక్క ఇందాకలా స్నానానికి వెళ్తూ మెడలో చైను ఉంగరం ఇక్కడ పెట్టి వెళ్ళాను, అది కనిపించట్లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంట్లో పెట్టినట్టువి ఎక్కడికి పోతాయే, మర్చిపోయాను, ఇందాకలా మెరుగుపెట్టి అతను వస్తే అమ్మ నగలన్నీ కూడా మెరుగుపెట్టడానికి ఇచ్చింది, బహుశా అతనితో వెళ్ళుంటుంది, కంగారు పడకు ఇప్పుడే తెప్పిస్తాను అని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది. ఇక అనన్య బయటికి వెళ్తుంది. అనన్య శరణ్య ఎక్కడే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది. వస్తుందమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంది. ఏమైంది శరణ్య ఎందుకు అలా ఉన్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. శరణ్య ఏం మాట్లాడుకుంటా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం లేదంటే ఇందాకలా సేటు వస్తే నగలన్నీ మెరుగు పెట్టడానికి ఇచ్చాము, వాటిలో శరణ్య నిశ్చితార్థ ఉంగరం కూడా వెళ్ళిపోయిందంట, అందుకే శరణ్య టెన్షన్ పడుతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడే సేటుకి ఫోన్ చేస్తాను ఉంగరం తీసుకుని వస్తాడు అని చెప్పి అనన్య చెప్తుంది. వెంటనే సేటుకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేశారని సేటు అడుగుతుంటాడు. ఇందాకలా మా చెల్లెలు నిశ్చితార్థ ఉంగరం మీకు ఇచ్చిన నగల్లో వచ్చింది, వెంటనే ఉంగరం తీసుకుని మిగిలిన నగలు మెరుగు పెట్టడానికి తీసుకెళ్తారు, ఒకసారి వచ్చి ఉంగరం ఇచ్చి వెళ్తారా సేటు అని అనన్య అడుగుతూ ఉంటే, సరే జీ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు. సేటు ఇంటి దగ్గరే ఉన్నారంట, వస్తున్నారంటీ అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక నగలు తీసుకుని సేటు వస్తాడు. ఆనంద భైరవ్ వాళ్ళ ముందే టేబుల్ మీద నగలన్నిటిని కూడా అనన్య తీసి బయట పెడుతూ ఉంటుంది. ఈ బాక్స్లో కూడా నిశ్చితార్థ ఉంగరం లేదే అని చెప్పి అన్ని బాక్సులని తీసి ఆనంద భైరవ్ వాళ్ళ ముందు పెడుతూ ఉంటే, లహరి ఆనంద భైరవ్ వాళ్ళు ఇచ్చిన నగ చూసి, అమ్మ ఈ నగ మందే అనుకుంటా, మన ఇంట్లో మిస్ అయిందని వీళ్ళకి ఫోన్ కూడా చేశాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ నగను తీసుకుని, మన ఇంట్లో మిస్ అయిన నగ ఇదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య మన ఇంట్లో ఆ రోజు మిస్ అయిన నగ ఇదే, నేను ఫోన్ చేసి కూడా అడిగాము, వీళ్ళు మా నగల్లో రాలేదని చెప్పారు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది.
ఏమే శరణ్య, ఆ రోజు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు నగలు ఎతికింది నువ్వు మీ అమ్మే కదా, నగలు కనిపించలేదన్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నిజంగా మాకు కనిపించలేదు కాంచన అని గీత చెప్తూ ఉంటుంది. ఆ రోజు కనిపించకుండా ఇప్పటికిప్పుడు నగల్లో ఎలా కలిసి ఉంటుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న బామ్మగారు నువ్వు సరిగా చూసుండవేమో అమ్మ అని చెప్పి గీతను అంటూ ఉంటుంది. అంతే అయి ఉంటుంది, ఆ రోజు గీత సరిగ్గా చూసుండదు. ఆనంద్ గారు మీరు నమ్మాలి అని కాంచన ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది. ఎందుకు నమ్మాలి? ఇదేమైనా చిన్న ముక్కుపుడక కనిపించకుండా ఉండడానికి కావాలనే మీరు అబద్ధం చెప్పుంటారు అని చెప్పి లహరి కాంచన్ను అంటూ ఉంటుంది. లేదు లహరి, ఆ రోజు నగలు నేను కూడా చెక్ చేశాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అయితే ఇంట్లో నగను పెట్టుకుని మీరే కావాలని అబద్ధం చెప్పారనమాట అని లహరి అంటుంది. లేదమ్మా, మేమెందుకు అబద్ధం చెప్తాం అని చెప్పి గీత అంటూ ఉంటుంది. నిజం ఆనంద్ గారు, మేము అబద్ధం చెప్పలేదు అని గీత ఆనంద భైరవికి చెప్తూ ఉంటే ఆనంద భైరవి కాసేపు ఆలోచించి కోపంగా లేచి నిల్చుంటుంది. దర్శన్ వెళ్దాం పద అని చెప్పి శరణ్యకు తీసుకొచ్చిన చీర కూడా ఇవ్వకుండా ఆనంద భైరవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఆనంద అని చెప్పి విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఆనంద భైరవి వెనుక వస్తూ ఉంటారు. అయినా కూడా ఆనంద భైరవి వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న కాంచన అనన్య చాలా సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇక శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య ధైర్యం చెప్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి వస్తుంది. ఏంటి ఆనంద, అప్పుడే ఇంటికి వచ్చావు, ఈ పూటైనా కోడలతో గడిపొస్తావు అనుకున్నానని చెప్పి లీలావతి ఆనందను అంటూ ఉంటుంది. ఇక ఆనంద ఏం మాట్లాడుకుంటా కోపంగా ఆలోచిస్తూ ఉంటే నీ చేతిలో ఏంటది అని లీలావతి అడుగుతూ ఉంటుంది. శరణ్యకు ఇవ్వాల్సిన చీర అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. అదేంటి చీర శరణ్యకి ఎందుకు ఇవ్వలేదు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. శరణ్యకు ఈ చీర అందుకునే అర్హత లేదు అని దర్శన్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమైంది ఆనంద, శరణ్య తప్పు చేసిందా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. శరణ్య తప్పు చేసిందో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేశారో మాకు తెలియదు పెద్దమ్మ, కానీ మనం అనుకున్నంత మంచి వాళ్ళైతే ఆ ఫ్యామిలీలో లేరు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. ఏమైంది లహరి అని లీలావతి అడుగుతూ ఉంటుంది. మనం నిశ్చితార్థం అప్పుడు శరణ్యకు నగలు వేశాం కదా, అప్పుడు ఒక నగ కనిపించకుండా వెళ్ళిందని మనం ఫోన్ కూడా చేసాము, అడిగాం కదా వాళ్ళ నగల్లో ఏమైనా కలిసిందేమో చూడమని, అప్పుడు కనిపించలేదన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఈ నగ ఉంది అని లహరి లీలావతికి చెప్తూ ఉంటుంది. ఆ రోజు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు నగలేదని ఎందుకు అబద్ధం చెప్పుంటారు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అదే అర్థం కావట్లేదక్క, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. నా కోడలుగా ఆ ఇంటి అమ్మాయిని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది అని ఆనంద లీలావతితో చెప్తూ ఉంటుంది. టెన్షన్లో నిర్ణయాలు తీసుకోక ఆనంద, తర్వాత బాధపడాల్సి ఉంటుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఎవరైనా కావాలని ఇదంతా చేసుంటారా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. కావాలని చేసుంటారు పెద్దమ్మ, వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత పెద్ద నగని చూసుండ్రు, అందుకే నొక్కేద్దాం అనుకున్నారు అని లహరి లీలావతికి చెప్తూ ఉంటే లహరి అని చెప్పి ఆనంద భైరవి కోప్పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది, పోయి ఒక దొంగను ఇంటి కోడలుగా చేసుకోలేవదు కదా అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. మరోవైపు విశ్వనాథం గీత చెంప పగలగొడతాడు. నాన్న అమ్మను కొట్టకండి అని చెప్పి శరణ్య అంటుంది. నాన్న అమ్మను ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఇంకెవరిని కొట్టమంటారమ్మా, ఎవరిని దండించమంటారు, వాళ్ళు అంతలా ఫోన్ చేసి మా నగేమైనా మీ నగల్లో కలిసిందా అని అడిగారు. ఆ రోజు నగలంతా వెతికింది ఈవిడే కదా, సరిగ్గా వెతకాలి కదా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. నేను సరిగ్గానే వెతికానండి అని గీత అంటూ ఉంటే కళ్ళు నెత్తిని పెట్టుకుని వెతుకుతున్నావా అని విశ్వనాథం అంటూ ఉంటాడు. నాన్న ఆ రోజు నగలు వెతికింది అమ్మ ఒకతే కాదు నేను కూడా అని శరణ్య చెప్తూ ఉంటుంది. అప్పుడు నిజంగా ఆ నగ లేదు నాన్న అని శరణ్య చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఆ రోజు గీత సరిగ్గా చూసుండదు అని కాంచన అంటూ ఉంటే లేదు కాంచన అని గీత అంటూ ఉంటే నోర్మొయ్, ఆ రోజు వెతికితే దొరకలేదంట, ఈరోజు సేటుకి ఇచ్చినప్పుడు ఏ అదృష్ట శక్తి వచ్చి నగలు పెట్టిందంట అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఎప్పుడు చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది ఆనంద తన కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటుంది అని ఒక్కరికి తెలిసిన కోటీశ్వరులందరూ కూడా ఆనంద ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఆనంద అవేమీ ఆలోచించకుండా మన శరణ్యను తన కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. కేవలం ఇదంతా కూడా నీ అజాగ్రత్త వల్లే జరిగింది. నీ అజాగ్రత్త వల్ల మన కుటుంబం అంతా కూడా ఆనంద ముందు దొంగలమయం అని విశ్వనాథం అంటూ ఉంటాడు.